హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి అంటే L2 లబ్ధిదారుల గురించి ఒక మంచి అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చానండి. ఈ L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే స్థలం లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయబోతున్నారు. ఒక జీహెచ్ఎంసీలోనే కాదండి, జీహెచ్ఎంసీ లిస్టుతో పాటు అన్ని జిల్లాల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ బెనిఫిషియరీ లిస్ట్ అయితే తయారైపోయింది. లిస్టు కూడా అన్ని జిల్లాలది రెడీ చేశారండి. వచ్చే నెల 10వ తారీఖు లోపల ఈ లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ లోపలే మళ్ళీ ఒక్కసారి ఫిల్టర్ చేస్తారంట. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళని ఇంకొకసారి వెరిఫై చేసి, అంటే వెరిఫై చేయడం అంటే ఆన్లైన్ ద్వారా వెరిఫై చేస్తారండి, మాన్యువల్గా అయితే వెరిఫై చేయరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు కొంతమంది కామెంట్స్ అయితే పెట్టారు. ఏమనంటే ఇద్దరు మాత్రమే కామెంట్స్ చేశారండి. ఏమనంటే, మా ఇళ్ళకు వచ్చారు, ఇందిరమ్మ ఇళ్ళ గురించి వెరిఫై చేయడానికి మీ ఇంటికి వచ్చాము, మీ డాక్యుమెంట్స్ చూపించండి అని. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కొంతమంది కలెక్ట్ చేసుకొని వెళ్ళారండి అంటున్నారు. ఇప్పుడు వరకు అయితే మళ్ళీ ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీద మాన్యువల్గా వెరిఫికేషన్ అయితే ఎక్కడ జరగట్లేదండి. మీ ఇంటికి వచ్చిన అధికారులు నిజమైన అధికారులా కాదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ ఇళ్ళకు డాక్యుమెంట్స్ కోసం వస్తున్నాము, మీ డాక్యుమెంట్స్ చూపించండి అని చెప్పేసి అని వాళ్ళ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని కూడా వెళ్తున్నారంట. నాకు ఒక ఇద్దరు మాత్రం కామెంట్ చేశారండి, అలా డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళారని. అసలు వచ్చిన అధికారులు నిజమైన అధికారులా కాదా అని అది కూడా గుర్తించండి. వాళ్ళ దగ్గర ఏదైనా ఐడి ప్రూఫ్ ఏదైనా ఉంటే చూపించమనండి. అసలు నిజమైన అధికారులా కాదా అనేది మనకు తెలియాలి కదా. మళ్ళీ ఒకసారి మీరు ఇంటికి వచ్చింది నిజమైన అధికారులా కాదా అని చెక్ చేసుకొని మాత్రమే మీ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి అప్పచెప్పండి. అది కూడా ఏది కూడా ఒరిజినల్ ఇవ్వద్దు, ఓన్లీ జిరాక్స్లు మాత్రమే ఇవ్వండి. ఏ అధికారి వచ్చినా జిరాక్స్లు మాత్రమే తీసుకుంటారు. ఆ కామెంట్ చేసిన వ్యక్తులైతే దీని గురించి ఒక వీడియో చేయమని కూడా అడిగారు. అందుకని వీడియో ద్వారా తెలియచేస్తున్నానండి. వచ్చిన అధికారులు అయితే నిజమైన అధికారులా కాదని ఒకసారి మీరు రీచెక్ చేసుకోండి. ప్రస్తుతానికైతే మాన్యువల్గా ఎక్కడ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ బెనిఫిషియరీ లిస్ట్లో నుంచి ఎవరిని వెరిఫై చేయట్లేదండి. మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేయట్లేదు. మీరు ఒకసారి వచ్చిన వాళ్ళు ఎవరు అనేది మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకొని మాత్రమే వాళ్ళకి మీ డీటెయిల్స్ ఇవ్వండి. సో లిస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. అన్ని జిల్లాల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లిస్ట్ అయితే రెడీ అయిపోయింది L2 లబ్ధిదారులది. ఇక పంపిణీ చేయడమే ఆలస్యం. దీంట్లో నుంచి ఫిల్టర్ చేస్తారని అంటున్నారు. మరి ఫిల్టర్ చేసి రిలీజ్ చేస్తారా లిస్ట్ అనేది, ఫిల్టర్ చేయకుండా రిలీజ్ చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉందండి కన్ఫామ్గా. సో ఇదండి ఈరోజు జీహెచ్ఎంసీతో పాటు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్ని జిల్లాలకు సంబంధించిన అప్డేటు. లిస్ట్ అయితే రెడీ అయిపోయింది అన్ని జిల్లాలది. ఇక మీరైతే రెడీగా ఉండండి, పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం అండి, సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్ కనిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా స్టేటస్లో. వాళ్ళందరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి. వాళ్ళ పేర్లు కూడా అంటే సర్వేయర్ పేర్లు ఫోన్ నెంబర్లు కనపడని వాళ్ళ పేర్లు కూడా లిస్టులో వచ్చినాయని మనకు తెలిసింది. మీరెవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఈ లిస్టులు అనేది రిలీజ్ చేసేది ఓన్లీ మీ దగ్గరలో ఉన్న మండల కార్యాలయాల్లో రిలీజ్ చేస్తారు. సిటీలో ఉండే వాళ్ళకైతే మండల కార్యాలయాలు ఉంటాయి, అక్కడ లిస్ట్ అనేది పెడతారు. ఇంకోటి పంచాయతీల్లో అయితే పంచాయతీ కార్యాలయాల్లో ఈ లిస్ట్ అనేది పెడతారండి. లిస్ట్ ఎక్కడ పెడతారనేది మీరు కంగారు పడి ఎత్తుక్కోవాల్సిన అవసరం కూడా లేదండి. నేను చెప్పిన చోట అయితే కంపల్సరీగా లిస్టులు అయితే రిలీజ్ చేస్తారు. సో ఇదండి ఇందిరమ్మ ఇళ్ళు L2 లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి వచ్చిన అప్డేటు. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, ఈ గుడ్ న్యూస్ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.